హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మానస. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను అనేదైతే చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టేసుకోవాలి స్టవ్ మీద. తర్వాత సరిపడా ఆయిల్ పోసేసుకొని 2 ఎగ్స్ కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేయొచ్చని చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఎగ్‌ని 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, అలాగే బీన్స్, అలాగే గ్రీన్ పీస్ బఠానీ అండి, క్యాబేజీ అండి, కొంచెం గ్రీన్ చిల్లీ అండి, అలాగే క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు టేస్టీగా రావాలంటే ఇలా ఐరన్ కడాయిలోనే చేయాలండి. మీరు ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు గమనించండి, మీకే తెలుస్తుంది. అలాగే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. స్టీల్ పాత్రలలో కానీ అల్యూమినియం పాత్రలలో కానీ చేస్తే ఈ టేస్ట్ అయితే రాదండి. ఓన్లీ ఐరన్ కడాయిలో చేసినప్పుడే ఈ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటది కదా, అది వేసేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం సోయా సాస్ వేసేసుకోవాలండి. వీడియోలో చూసిన విధంగా యాజ్ ఇట్ ఈస్ గా వేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా కలిపేసుకోవాలండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్ లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ సోయా సాస్ వేసానండి. టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అని ఇవన్నీ ఏం వేయక్కర్లేదండి, అవసరం లేదు. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో టేస్టింగ్ సాల్ట్స్ కలుపుతారండి, అందుకని బయట ఎప్పుడు తినడం అనేది అంత మంచిది కాదు. ఇలా ఇంట్లోనే చేసుకొని తినండి. నేను చూసిన దాని ప్రకారం అయితే చేసి చూపిస్తున్నానండి. యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అయితే వాళ్ళు చేశారో అదే నేను మక్కి దింపుతున్నాను. ఉప్పు, కారం, సాసు అన్నీ కూడా మంచిగా పట్టే విధంగా ఈ రైస్ అవన్నీ ప్రాపర్ గా కలిపేసుకోవాలండి. లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సో ఇంత సింపుల్ గా మన ఇంట్లో మనం చేసుకొని తినొచ్చండి. కొంచెం ఓపిక తెచ్చుకుంటే చాలు. హ్యాపీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లో మనం చేసుకొని తిన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ రాదు. సో రెడీ అయిపోయిందండి డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎలా అయితే ప్రిపేర్ చేశారో అలాగే చేశానండి. ఒక గ్రీన్ పీస్ బఠానీ ఒకటి నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను. వేడి వేడి రైస్ మీద స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చల్లుకొని, ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకొని, అలాగే లెమన్ పిండుకొని తింటే ఎంత టేస్టీగా ఉందో అసలు. నిజంగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటానండి. బాయ్.